మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ ధరలు 15% పెరుగుదలకు గవర్నమెంట్ పచ్చజెండా ఊపింది. గతంలో మందుబాబుల మీద విపరీతమైనటువంటి రేట్లు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడ దొరకనటువంటి రేట్లు ఇక్కడ దొరుకుతున్నాయి. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చీఫ్గా అతి తక్కువ రేట్లకే, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో చాలా తక్కువ రేట్లకే మొత్తం తీసేస్తాము, రేట్లని తగ్గించేస్తాము అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా మందు రేట్లు పెంచుకుంటూ పోతుంది. ఒక చీఫ్ లిక్కర్ 99 అనేది ప్రజలకి ముందు పెట్టి మిగతా అన్ని పెంచుకుంటూ పోతుంది. ఏం సార్ అసలు ఇది? ఏం చేయలేమండి, ఈ ప్రభుత్వ విధానాలు అంతే. పంచేంద్రియాలు మూసుకొని కూర్చోడమే ప్రజలు. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్. మీకు 15% లిక్కర్ ధరలు పెంచుతూ డెసిషన్ తీసుకున్నారు. మీకు ఎప్పుడైనా సరే ఒక మార్జిన్ అన్నది వాళ్ళు ఫిక్స్ చేసుకుని దాని మీద చేస్తున్న వ్యాపారం కింద దీన్ని అభివర్ణిస్తున్నప్పుడు సార్, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి 14.5% నుంచి 20% కమిషన్ పెంచారు. పెంచినప్పుడు ఏం చేస్తారు ప్యారల్గా? అది ప్రైవేట్ సెక్టర్. ఏది సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రైవేట్ సెక్టర్. అదర్ మీరు చెప్పిన చీప్ లిక్కర్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్పిరిట్తో తయారు చేసేది. మిగిలిన బ్రాండ్సే కదా. అంతే కదా. ఆ బ్రాండ్స్ మార్జిన్ ఎప్పుడైతే పెంచి వీడికి కమిషన్ 20% పెంచారో 15% స్ట్రైట్ అవే కొట్టేశారు. ఓవరాల్గా గేమ్ ఎవరికి? ప్రభుత్వానికి. 15%ది 20% పెంచి ఇచ్చారు. 14.5ది 15% రేట్లు పెంచారు. అమ్మఒడి నాన్నబుడ్డి ఏదో కథలు చెప్పారు కదా. ఇప్పుడు ఈ కథలు ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు కాదు, 5 ఏళ్ళ తర్వాత వీళ్ళ సినిమా ఉంటుంది. ఈ 5 ఏళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు. ఏ ధరల పెంపుదల మీద ధరల స్థిరీకరణ అనేది ఎప్పుడైతే పెట్టలేదో సేమ్ ఇదే పకోడీ కబుర్లు రాగానే. అండ్ కన్సిస్టెంట్గా లిక్కర్ అనే కాదు, కరెంటు ఛార్జీలు కానీ లేదా వ్యవసాయ పనిముట్లు వీటన్నిటి మీద వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్, డ్రాస్టిక్ డెసిషన్స్ అని చూడండి. నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధరలు ఉన్నాయో కంపారిటివ్గా. ఇవన్నీ మీకు ఎవరు ఏం చేయలేరు దానికి. దీనికి కారణం ఏంటంటేనండి, మీరు గమనిస్తే దేశ గతి అండ్ దేశ గతికి నీతి ఆయోగ్ అని ఒకటి పెట్టారు మన నెత్తికి. ఆ నీతి ఆయోగ్ వలన పంచవర్ష ప్రణాళికల ప్రకారం అభివృద్ధి చెందిన దేశానికి అది టోటల్గా ఆ మొనాటమీని బ్రేక్ చేసేస్తుంది. ఓన్లీ మీరు ఇప్పుడున్న స్థితిలో మీరు ఎందుకు ఇంత, ఇప్పుడు మీరు సే ఫర్ ఇన్స్టెంట్ మీకు నెలకి ఒక 1000 రూపాయలు జీతం వస్తుంది. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇంటి ఖర్చులన్నీ పోయి ఒక 100 రూపాయలు మీరు బ్యాంకులో దాచుకుంటారు అనుకోండి. ఆ విధానంలో మీరు చాలా బాగుంది. మీకు సడన్గా మీ నెత్తికి అయితే నీకు 1000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఇంకో క్రెడిట్ కార్డు, నీకు 5000 రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తున్నాను అని చెప్పి మీ ఆఫీస్ వాళ్ళు బ్యాంక్తో శాలరీ ఏదైతే ఉందని చెప్పి 5000 మీకు క్రెడిట్ కార్డు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఏమవుతుంది, మీ జేబులో 5000 రూపాయలు ఉన్నట్టుగా మీరు ఫీల్ అయిపోయి టక 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 తీసుకెళ్ళి మీ పిల్లలకి బట్టలు కొని, లేకపోతే చాక్లెట్లు కొని, బిస్కెట్లు కొని, కేకులు కొని అని అనుకోండి. ఈ 5000ది నెక్స్ట్ మంత్ ఏమవుతుంది, మీరు 100 రూపాయలు సేవ్ చేసేది తిరిగి ఇంకొక 200 రూపాయలు ఖర్చులు తగ్గించుకొని దీనికి పేమెంట్ చేసే తలకాయ నొప్పి మొదలైంది మీకు. అవును, అప్పుకి వడ్డీ అండ్ అసలు తీర్చుకునే కార్యక్రమానికి. అంటే మీ 1000 రూపాయలు పెరగట్లేదు, కానీ 1000 రూపాయలతో మీకు వచ్చిన ఆ క్రెడిట్ కార్డు వల్ల 5000 రూపాయలు మీరు చేసిన అప్పు భారం ఒక పీరియడ్ ఆఫ్ టైంకి మిమ్మల్ని కుదించేస్తుంది ఏ రోజుకి ఆ రోజు. అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలో మీరు అప్పులు గమనించుకోగలిగితే 18-19లో 93.26 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ డేటా ఒకసారి చూపిస్తాను మీకు, డిస్ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ క్వైట్ రెడిక్యులస్. ఈ ప్రజలకి తెలియనితనమో తెలియదు, తెలిసినతనమో తెలీదు. మనం ఈ ప్రజాశక్తి పేపర్ అంటే ఇది నిజంగా ఇట్స్ అన్ ఐ ఓపెనర్. ఎప్పుడైతే మనకి కొంతమంది కొన్ని ప్రభుత్వాల్లో ఇది డిస్ప్లే చేయండి ప్రజలకు అర్థమవుతుంది. ప్రజాశక్తి పేపరు. ఇందులో ఏంటంటే సార్, కె సుబ్బరాయన్ అని ఒక సిపిఐ ఎంపీ, ఆయన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారికి ఒక ప్రశ్న అడిగారు. ఈ 2025-26 మీరు పెట్టిన బడ్జెట్లో నేను నిన్న ఎప్పుడో చెప్పాను 165 లక్షల కోట్లని. అది ప్రత్యక్ష పరోక్షంగా చేసిన అప్పులన్నీ కన్సాలిడేట్ చేసుకుంటే 200.16 లక్షల కోట్లు అప్పు చేసిన ఎత్తిమి పెట్టారు దేశానికి. దీంట్లో ఏమవుతుందంటే జీడిపిలో 56.1%. ఇదేంటి ఈ చేసిన అప్పు కింద అది నమోదు. అంటే మీకు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం ఆదాయానికి మించి మీకు అప్పు జరుగుతుంది అనుకోండి, మోర్ దాన్ 50%. 56.1% అంటే ఆదాయం కన్నా ఎక్స్ట్రా అప్పు చేసి కూర్చున్నాం మనం.
ఈ అప్పుని తీర్చే కార్యక్రమానికి మీకు 2018-19 ఒకసారి చూసుకుంటే అది 93.26 లక్షలు. అవును. అది 25-26కి వచ్చేసరికల్లా 200.16 లక్షల కోట్లు. ఏంటి సార్ ఇది ఎలా పెరుగుతుంది తెలుసా చూడండి మీరు. 18-19కి 93.26, 19-20కి 105.7, 20-21కి 121.86, 21-22కి 138.66, 22-23 నాటికి 156.02, 23-24కి 171.70, 24-25కి 185.11, 25-26కి 200.16 లక్షల కోట్లు. సార్ అంటే కుటుంబ అప్పు పెరుగుతూ తగ్గుతున్న పొదుపు, ఇందాక మీకు చెప్పింది అది. అవును. ఇది ఒకటి అనుకుంటే అది ఎలా ఇచ్చారు స్టాటిస్టిక్స్ చూడండి. సార్ అప్పు 2019లో 46,898 కోట్లు ఉండగా 24కి వచ్చేసరికి అది డబుల్ అయిపోయింది. 86,713కి పెరిగింది అగ్రిగేట్ మీద. సార్ అంటే అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా మీరు జీడిపిలో 2021కి వచ్చేసరికి 22.7% అయితే 22-23 నాటికి 18.4% తగ్గింది. అంటే కొన్ని మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ దగ్గర పెడతారు కదా సార్, ఇంకా క్రెడిట్ కార్డులు వాడొద్దు ఇలాంటివన్నీ ఎందుకంటే భారతదేశం పొదుపు సంస్థ. పొదుపుకి ఎక్కువగా అంటే చూడండి, అమ్మ చూడండి పప్పుల డబ్బాలో డబ్బులు దాయడం, కందిపప్పు బియ్యం బస్తాల కింద పెట్టడం, ఇలాంటివన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం కదా చిన్నప్పటి నుంచి. అలాంటివి పొదుపు వ్యవస్థ ఉండబట్టి కొంత బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. కానీ మీరు ఇది ఏడాది తరంగా చూసుకోండి. 19కి వచ్చేసరికి 46,890 అంటే 32.9 జీడిపిలో. అలాగే 20కి వచ్చేసరికి 52,090 34.7 పెరుగుతుంది. 21కి వచ్చేసరికి 57,306 39.1, 22కి వచ్చేసరికి 63,000 అంటే 36.5%, 23కి వచ్చేసరికి 73,887 37.9, 24కి వచ్చేసరికి 86,713 అంటే 41% జీడిపిలో వాటా ఇది. 20-21కి వచ్చేసరికి 22.7 కుటుంబ పొదుపులు చూడండి మీరు. 21-22 20.1, 22-23కి వచ్చేసరికి 18.4. ఇది గేమ్ చేసుకునే నిర్మలా సీతారామన్ ఏం చెప్తుంది, సామాన్య మానవుడి దగ్గర డబ్బులు రొటేషన్ గురించి మాట్లాడింది ఆవిడ బడ్జెట్లో. ఎందుకు మీకు ఇది గమనించగలిగితే మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బులు పెడితేనే తిరిగి వ్యవస్థకు వస్తాయి. ఎక్స్చెకర్కి వచ్చేది ఈ మధ్యతరగతి కుటుంబాల వల్ల. ఏం చేస్తారు మీరు, బ్యాంకులోనే దాస్తారు లేదా పోస్ట్ ఆఫీస్లోనే దాస్తారు. ఇది గమనించింది వాళ్ళు. ఓకే. ఇది ఎప్పుడైతే చూడండి మీకు ఇది ఒకప్పుడు ఏముందంటే పబ్లిక్ సెక్టర్స్లో మీకు స్టాఫ్ ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఇప్పుడు చూడండి ఇన్సూరెన్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరి ఎత్తికి ఇన్సూరెన్స్ పెట్టారు. అవును. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కన్నా వాళ్ళు ఇన్సూరెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీకు బ్యాంక్ క్లర్క్ అడగండి, ఒకప్పుడు డిపాజిట్లు ఇవ్వండి బతిపల్లి ఇవ్వరు. ఇప్పుడు 1,00,000-2 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వమని అడుగుతున్నారు. దానికి టార్గెట్లు కూడా పెడుతున్నారు. టార్గెట్లు పెట్టి వాళ్ళ రక్తాలు తాగేస్తున్నారు. అంటే దరిద్రానికి మారుపేరు పెట్టారు మనకి. నువ్వు చస్తే కాటికి కాలు జాపితే, నువ్వు చచ్చిపోతే నీకు కుటుంబానికి వచ్చే వనరు కన్నా ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు అన్న దాని మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. నిజమే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్నది ఏంటి తెలుసా అండి, తక్కువ డబ్బులతో కుటుంబాన్ని ఎక్కువగా పరిరక్షించడానికి ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పెన్షన్లు ఎత్తేస్తున్నారు. అంచేత దానికి ఏం చేస్తున్నారు, ఇన్సూరెన్స్ సెక్టర్ ప్రమోట్ చేస్తూ నీకు నెలకి ఎంత పెన్షన్ వస్తుందని చెప్పి దాంట్లో తగలెట్టమంటున్నారు డబ్బులు. పోనీ ఏమైనా డైరెక్ట్గా వ్యవస్థకు వచ్చేవా, ఒకప్పుడు ఎల్ఐసి అనుకోండి గవర్నమెంట్ అండర్టేకింగ్, అంటే ఎల్ఐసి ప్రభుత్వాన్ని పెట్టమనండి. బ్యాంకింగ్ వ్యవస్థలన్నింటినీ ఇది చేశారు కదా అప్పుడు. ఆ విధంగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ వ్యవస్థలు చేయండి. అంతేగా, ఏడాడో విదేశాల నుంచి వచ్చి ఇన్సూరెన్స్లు పెట్టి మన రక్తం తాగేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఎత్తికి అంటే మనకి మిగిలిన దేశం అంతా ఎలా ఉంటే మనకి ఎందుకు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. పంకజ్ చౌదరి గారు ఇచ్చారు బ్రహ్మాండమైన లిఖిత పూర్వకమైన సమాధానం. కేంద్ర పాలిత ప్రాంతాల అప్పులు 16కి వచ్చేసరికి జీడిపి 23% ఉంటే 23.7%, 25 నాటికి 28.8% పెరిగిందంట. ఆంధ్రప్రదేశ్లో 2016 జిఎస్డిపిలో 24.5% ఉంటే 25 నాటికి జిఎస్డిపిలో 34.7. అంటే 16లో జిఎస్డిపి 15.7% ఉంటే 25 నాటికి జిఎస్డిపి 26.2% పెరిగింది. దీన్ని అప్పుల్లో చూస్తే 16కి జిఎస్డిపిలో ఏపీ అప్పు శాతం 24.5 అయితే 17కి వచ్చి 37.2, 18కి 29.2, 19కి 30.3, 20కి 33.2, 21కి 36.1, 22కి 33.1, 23కి 33.1, 24కి 33.3, 25కి వచ్చేసరికి 34.7.
దీన్ని బట్టి అర్థమవుతుందండి మీకు, పొదుపు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇన్సూరెన్స్ సెక్టర్ని ప్రోత్సహిస్తున్న కారణంగా రియల్ కంట్రిబ్యూషన్స్ అంటే క్యాష్ రొటేషన్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థలకి, పోస్ట్ ఆఫీసుల లాంటి వ్యవస్థలకి రాకుండా నిరోధించబడుతున్నాయని అర్థమవుతుంది. ఇప్పటి ముప్పటి అప్పులు రాష్ట్రాలకి ఎఫ్ఆర్బిఎం లిమిట్లను ఏదో చెప్పి ఒకప్పుడు గ్రాంట్లు తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేవి ఫెడరల్ సిస్టంలో. ఇప్పుడు రివర్స్ ఏంటంటే అప్పులు తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమవుతున్నది. ఒకడేమో సంపద సృష్టిస్తామని చెప్తారు రాష్ట్రంలో, ఇంకోడేమో ప్రపంచానికి మాయాజాలం చేస్తూ విదేశీ పర్యటనలతో విదేశాంగ మంత్రి కన్నా ఎక్కువగా పర్యటనలు ఇస్తున్నాడు. ఇచ్చి లాస్ట్ దేశాలకి తేవాల్సింది ఏమున్నాయంటే ఏం చెప్తున్నారు అర్థం. ప్రస్తుతం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు ప్రధానమంత్రి గారు. సంతోషం. ఇలా ఫ్రాన్స్ వాళ్ళని వెళ్ళి ఎవరెవరినైతే కలిసారో అందరూ ఇప్పుడు ఏదో దాహనం లాగా రమణ కాష్ట దహనించిపోతున్నప్పుడు లాగా అమెరికాతో మొదలైంది, ఇప్పుడేమో లండన్కి వచ్చింది, ఎత్తి కొదేసేస్తారు దేశానికి వెనక్కి, డిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అలా పాశ్చాత్య దేశాలు వెస్ట్ జర్మనీ, కొరియా ఇవన్నీ మొదలయ్యాయి అనుకోండి. ఫ్రాన్స్ నుంచి బైడెన్ గారు రమ్మని చెప్పి ఆహ్వానం ఇచ్చారంట, అమెరికా కూడా వెళ్తున్నారట. రేపు వెళ్తారు. ఆల్రెడీ అక్కడ పుట్టు ములిగిపోయింది, ఉన్న వాళ్ళని ఎత్తి కొదేసేసారు, ఇప్పుడు వెళ్తారు. ఇంకా దౌత్యం ఎలగబెట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ముందు పని అయినా వెనక పని ముందు. సార్ ఈ డేటా కొంచెం వెనక్కి వెళ్తే సార్ 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2013 ఎండింగ్ అయిపోయేంత వరకు 14 ఎలక్షన్లు అయ్యేంత వరకు ఉన్న అప్పు 50 లక్షల కోట్లు అయితే, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ 11 సంవత్సరాల్లో పెరిగిన అప్పు 200.16 లక్షల కోట్లు. మీరు బాట వాళ్ళకి 46.95 కూడా 50 రూపాయలు మనం పెట్టుకుంటున్నట్టుగా చెప్పకండి సార్. 47.85 కోట్లే, లక్షల కోట్లే మనకి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏదైనా పెట్టి శ్రేమికి సార్ అక్కడి నుంచి వచ్చిన దౌర్భాగ్యం చూడండి సార్. ఏంటిది? అప్పటికే 60 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో 56.1% మనం అప్పులకి వడ్డీలు అసలు కడుతున్నాం అంటేనే సంపాదించిన దాంట్లో ఆలోచించమనండి ఒకసారి. సార్ ఒకటి సంపద సృష్టిస్తానంటాడు, ఇంకోటేమో ఉన్న వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతూ ప్రజలనెత్తిన ఈ రకమైనటువంటి భారం వేస్తూ ఉన్న అప్పులకి 56.5 అప్పులకే వడ్డీ కడుతూ ఉంటే, ఒకవేళ రేపొద్దున ప్రభుత్వం మారినా వచ్చిన వాళ్ళు చేసేది ఏం సార్? అసలు ఇంకా ఏం చేయలేరు. 200 పెంచే కార్యక్రమంలో ఉంటారు కానీ తగ్గించే కార్యక్రమంలో ఉండడు, జరగదు కూడా. ఎక్కడి నుంచి రిసోర్సెస్ అన్ని ఎక్కడికక్కడ తాళాలు పెట్టి కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? సార్ అప్పులు తప్ప ఇంకే మార్గం ఉండదు. వీళ్ళకి ఏంటంటే మొత్తం మీడియా మేనేజ్మెంట్లు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు గలం వినిపించాడు. ప్రజాశక్తి పేపర్ ఎంత మంచి అవుతారు చెప్పండి సార్. ఈ దైత్యగొడ్డ పేపర్లు కొన్న దాంట్లో 1/10 కూడా చదవరు ఎవరు. చాలా మందికి అలాంటి పేపర్ ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. పార్లమెంట్ సెక్షన్లు ఎంత మంది చూస్తారు చెప్పండి. అవును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఫస్ట్ మీడియా వ్యవస్థను మేనేజ్ చేస్తే ఏ పని అయిపోతుంది. జర్నలిజం అన్నది ఏంటంటే నిజాలు చెప్పడానికి బతికుంటే ఆ జర్నలిజంతో జనాలకు అర్థమయ్యి ప్రభుత్వం ఏం చేస్తుంది దాని మీద ప్రజా ఉద్యమాలు ఇలాంటివన్నీ ఉండేది. దానికి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఏదంటే స్ట్రాంగెస్ట్ అపోజిషన్ పార్టీలు గలాలు నిర్మించి బెదరగొడుతూ ఉండేవారు. ఇప్పుడు బెదిరివాడేవాడు, ప్రజల తరఫున మాట్లాడేవాడేవాడు, ప్రజా ఉద్యమాలని నిర్మించేవాడేవాడు. ఇంకా ఎక్కడో ఆ మన్యం జిల్లాలో అలాంటి దగ్గర వాళ్ళు చూస్తే వాళ్ళకి 1/70 ప్రకారం ఇక్కడ పర్యాటక రంగానికి అభివృద్ధికి మొత్తం ఫ్రీ జోన్లు చేసేస్తాం. వాళ్ళ దగ్గర ఇవాళ 2 రోజులు బంద్ చేస్తే ఆఖరికి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా పోస్ట్ పోన్ చేశారు. ఎవరు? మన అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన దానికి సార్. నర్సీపట్నం ఏదో మొన్న ఈవెంట్ పెట్టి మాట్లాడితే ఏమవుతున్నాయో కాన్సిక్వెన్సెస్ చూడండి. ప్రజా చైతన్యాలు కొన్ని దగ్గర నిర్మించబడుతున్నాయి. అలా ఏం చేస్తారంటే వాటిని ఎక్కడికక్కడ సప్రెషన్ చేసుకుంటూ ఉంటున్నారు. అంతే. ఈ రోజుల్లో మనకి జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి అన్న దానికన్నా అనవసరం వాటి మీదనే ప్రజల్ని దారి మళ్లిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, దారి మళ్లించారు అనుకోండి, అసలు దీని మీద ఎవరు చర్చ ఎవరు పట్టించుకుంటాడు? అయిపోయింది ఇవాళ. అయిపోయింది. ఎండ్ ప్రోడక్ట్. ఇంకా పంకజ్ చౌదరి గారు చెప్పారు కాబట్టి, ఆయన అడిగారు కాబట్టి, సుబ్రహ్మణ్యం గారు అడిగారు కాబట్టి, ఏదో మాకు అంటపడింది కాబట్టి, లేదంటే అంతే కదా. ఇప్పుడు ఏంటి చిరంజీవి గారు అలా మాట అన్నారట, అది దాని మీద చర్చ. అయితే అప్పు ఉద్యోగాడు ఎవడో కూడా చిన్న చిన్న తెప్పలాశాలు ఇచ్చుకునేవాడు కూడా ఆడు మాట్లాడిన దానికి ఓ పెద్ద ఎలివేషన్స్, బిల్డప్లు. సినిమా మాకు ఎంత కోట్లు పెట్టి ఖర్చు పెట్టేస్తే దానికి అన్యాయం చేసేస్తారు, ఈడ్చి కొడితే అది 10-20 కోట్ల బడ్జెట్. 200.16 లక్షల కోట్లకిను 10-20 కోట్ల మీద లైలా సినిమాకి ఉన్న చర్చకి ఏమని కంపేర్ చేసి మనం మాట్లాడాలి చెప్పండి. ఇవాళ మీరు మీడియా ఓపెన్ చేయండి, ఏదైనా సరే మీడియా కానీ లేదా పేపర్లు కానీ, దీని మీదే చర్చ.
ఒకడేమో బాలకృష్ణ గారి తాలూకా అయినా సరే నేను వచ్చానని ఒకడు గొప్ప, ఇంకోడేమో అసలు సబు సందర్భంలో మేకలేటి గొర్రెలేటి 11 ఏటి అంటే ఎటకారం అన్నమాట. వ్యంగ్యం ఎటకారం పనికిమాలిన చెత్త మీద ఉన్న శ్రద్ధ జనాలకి ట్వీట్లట 25,000 ట్వీట్లు పెట్టాడు. ఆ హీరో కూర్చున్న చిన్నపిల్లడు మాట్లాడుతుంటే దాని మీద ఉన్న శ్రద్ధ దీనికి ట్వీట్లు పెట్టండి. తమాషాలుగా ఉందా ప్రజాస్వామ్యం అంటే? ఏంది ఇది? ఎన్ని లక్షల కోట్ల యాడ్ని తెచ్చి చేస్తుండ్రు అప్పులు ఓడిస్తున్నారా మీకు? అసలు ఆ వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఇస్తుంది అసలుకి? ఎందుకు తీసుకుంటున్నారు? పోనీ ఏమైనా బాక్రానంగల్ ఆనకట్లాంటివేమో 10 కట్టేశారా మీరు? అంతే కదా. లేకపోతే దేశాన్ని సుభిక్షం చేసేయడానికి ప్రపంచాన్ని తిరగబెట్టేయడానికి ఏమైనా ఆకాశ హార్మోనియల్ కట్టి ఉద్ధరిస్తున్నారా మీరు మాకు? ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి, పైగా జిఎస్టీ రూపంలో ప్రజల దగ్గర నుంచి పిండుతూనే ఉన్నారు, అన్ని చెప్పండి. ఏమైపోతున్నాయి సార్ ఈ డబ్బులు? మరి ఏమవుతున్నాయి కనుక్కోండి. అలా అదాని అంబానీ గడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేవు డబ్బులు, అంతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పటి అప్పుడైనా తపేలా విషయాలు దొరికారు అనుకోండి, ఫ్లైట్ ఇచ్చి పంపించేస్తారు దేశాలు దాటి. ఆల్రెడీ విజయ్ మల్య పోయి కూర్చున్నాడు కదా రీసెంట్ గా. వాళ్ళ ఎందుకు నీరవ్ మోడీ గడి అందరూ బాగాలేదు. విజయ్ మల్య బయటికి పోవాలంటే 35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడట. ఆ చెక్ ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఎవరికి ఇచ్చాడు? బీజేపీకి. ఎన్కేష్ అయిపోయిందా? బీజేపీకి ఇచ్చిన తర్వాతే కదా ఆయన ఫ్లైట్ వేసుకొని పంపించారట ఆయన లండన్కి. అవే జరుగుతున్నాయి సార్, అవే జరుగుతాయి కూడా, అవే కావాలి కూడా ప్రజలకి. ఇలాంటివి ఏమో అక్కర్లేదు ప్రజలకి. కానీ లండన్ లో పోయి కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరా సార్? ఇటు దేశం అంతా అప్పులైపోయి తీసుకెళ్లిపోయి కూర్చోబెడితే. మీకు విదేశీ దీంతో ఏమవుతాయంటే బయలాటరల్ అగ్రిమెంట్స్ అని కొన్ని ఉంటాయి, దొంగలను ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కొన్ని దేశాలతో ఉంటాయి సార్. మీకు ఒకసారి ఒక ఇష్యూస్ కొన్ని ఉంటాయి, వాటిలో కొన్ని దేశాల్లో అలాంటి కుదరవు. అంచేత ఏంటంటే లండన్ ఈజ్ ద సేఫ్ జోన్. మనకి వాళ్ళకి బయలాటరల్ అగ్రిమెంట్ దొంగలను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లేదు. ఓకే, అంచేత అక్కడ సేఫ్ జోన్. ఏమో సార్, జూబ్లీహిల్స్లో మీరు 5 కోట్లు పెట్టి ల్యాండ్ కొనలేరు, కానీ అక్కడ 5-10 కోట్లు పెట్టి ఇల్లులు కొనే కానీ ఫస్ట్ గ్రీన్ కార్డులు ఇచ్చేస్తారు. వీళ్ళందరికీ చూడండి, సినిమా యాక్టర్లకి వీళ్ళందరికీ అక్కడ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు గ్రీన్ కార్డులతోనూ సిటిజన్షిప్లతోనూ ఉన్నారు. ఓకే, ఏముంది వాళ్ళు ఎందుకుంటారు అక్కడ? దొరికినంత చూసుకోవడం అయిపోయిన తర్వాత సభకు నమస్కారం. నిప్పుకోడు చర్మంతో చేసిన కోట్లు ఇవన్నీ కొట్టుకుని నీరవ్ మోడీ గారు తిరుగుతున్నాడు. గవర్నమెంట్ తగిలిన ఇండియా వాళ్ళు పెద్ద ఉద్యమాలు, మోడీ గారు వెళ్ళగానే మేరా భారత్ మహాన్, హిందుస్థాన్ జిందాబాద్ ఇవన్నీ జనాలు అది దొరికినప్పుడు చెదగొట్టి వచ్చు కదా అక్కడ. అంతే కదా, కుమ్మి పడేస్తే ఏమవుతుంది సార్? అలాంటి ఇచ్చారు. అప్పుడు ఆడికి బయటికి వెళ్ళాడు, ఆడు వెళ్ళి మ్యాచ్లు చూస్తున్నాడు, కూర్చున్నాడు, పోయి కాలం చూడండి. హే దూరం నుంచి గేలి చేశారట, ఆడు కూడా అవమానం ఫీల్ అయిపోయి పోయాడట ఇంటికి. 7-4 బేరీలు పీకితే ఎలా తమాషాలుగా ఉందా అని బలవంతా ఫ్లైట్ టికెట్ తీసి డిపోర్ట్ చేయండి గాడి కొడుకుని ఇక్కడ ఎందుకని చెప్పి ఎక్కించవచ్చు కదా ఫ్లైట్. అది కదా దేశభక్తి చాటుకోవడం అంటే. ఆ దేశం పెట్టుకుందే వాళ్ళ నామ్సే దొంగలు దాచిపెట్టడం కదా, ఇంకా బయటకే పంపిస్తారు వాళ్ళు. నేను టాకింగ్ అబౌట్ ఇండియన్స్. ఇవాళ డిపోర్ట్ చేసి పాపం ఏదో హోటల్లో పనిచేస్తున్నాడు ఇన్ని ఆయన ఎత్తుకొస్తాడు కదా. ఇది దేశ జనాభాలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినాడు కదా ఇన్ని. అక్కడ ఉన్న ఎవరైనా 1 గంట టైం ఏం రాని ఎత్తుకొస్తామని చెప్పి మాతో పాటు ఆడుకొని డిపోర్ట్ చేయండి రాని పట్టురావచ్చు కదా సార్. లేదు ఆడికి పాస్పోర్ట్ ఉందట, గ్రీన్ కార్డు ఉందట, ఆడికి ఇచ్చారట దేశం సిటిజన్షిప్. ఎవరు నీ డబ్బులతో ఇచ్చిండ్రు ఆడికి. సార్ నెక్స్ట్ తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి చూసుకుంటే, నెయ్యిలో కల్తీ సంబంధించినటువంటి అంశానికి 4-5 అదుపులోకి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏం సార్ అసలు ఇది? ఏంటో చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే 10th క్లాస్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముందు రివిజన్ క్లాసెస్ అవుతుంటే అలా మళ్ళీ రివిజన్ తీసుకొచ్చారు అనమాట. పాత 6-7 నెలలు పెట్టి తీసుకొచ్చిన ఒక్కొక్క అంశం. నెక్స్ట్ కాదంబరి రత్వాన్ని కూడా తీసుకొస్తారు. అలాగే చూడాలి దీన్ని. ఎందుకంటే సింపుల్ మీకు చెప్తా సార్, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన వాటిల్లో దేంట్లోనూ ఇది లేదు. అండ్ ఇట్స్ రెగ్యులర్ రొటీన్. 14 నుంచి 19 దగ్గర కూడా 15 దగ్గర ట్రక్లు వెనక్కి రిజెక్ట్ చేశారు. అవును, ఎన్డీడీబీ నామ్స్ అక్కడ కొన్ని ఉంటాయి సార్. ల్యాబ్లో ముందు వెళ్ళిన కంటైనర్ శాంపుల్ ఈ శాంపుల్ ఒకేలా లేకపోతే అసలు డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు. అండ్ వనస్పతి ఆయిల్ మిక్సెస్ ఉన్నాయని చెప్పి దాంట్లోంచి రిజెక్ట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఈ ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ ఎప్పటి నుంచి ఎగ్జిక్యూట్ అయింది? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అయింది సార్. కొన్ని నామ్స్ మార్చారు వాళ్ళు. 1 year 4,000-8,000 లీటర్లు ఆవు పాలు వీటన్నిటి కొత్త నామ్స్ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేశారు. 23వ సంవత్సరం నుంచి అమెండ్మెంట్ ఇచ్చారు.
అంత మొనపున్న దానికి ఇప్పటికీ కాంట్రడిక్షన్ ఏంటంటే కొత్తగా ఈ సప్లై చేయగలిగే సామర్థ్యం ఉంటే చేయొచ్చు అన్నది. ఇప్పుడు కాబట్టి ఆ నామ్స్ మళ్ళీ మార్చొచ్చు. దాని గురిలో అప్రహెన్షన్స్ లేవు. ఇదే ఏఆర్ డైరీ లారీలు ఎన్ని రిజెక్ట్ చేశారన్నది ఈ ఈఓఏ శ్యామలరావు గారే చెప్పారు సార్. ఈయన రిజెక్ట్ చేశాడు కూడా. కానీ ఏంటంటే ఏదో ఒక విధంగా సిబిఐ రిమాండ్ రిపోర్ట్ అభియోగాలు కాంట్రాక్ట్ ఉల్లంఘనకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. అంటే కాంట్రాక్ట్ ఉల్లంఘన నేను చెప్పాను కదా, క్లాసెస్ 23లో పెట్టిన కొత్త క్లాసెస్కి ముందు దానికి కాంట్రడిక్షన్ ఉన్నాయి. లడ్డు కలిసినందనే అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు సిబిఐ రిపోర్ట్లో. మీరు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చూస్తే అందులో కల్తీ జరిగింది నెయ్యి అన్నది లేనప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏఆర్ డైరీ గాడిని ఈ సిట్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూడండి వైజాగ్ భూముల మీద సిట్ వేశారు, వివేకానంద రెడ్డి మటర్ మీద సిట్ వేశారు. అవుట్కమ్ ఏమైనా ఉందా? కానీ అడావుడి మాత్రం ఈ అడావుడి కార్యక్రమానికి ఏంటంటే ఈ భోగోని గారు రెడీగా ఉంటారు కదా, ఆ పులిహార బ్యాచ్, ఆ పౌడర్ డబ్బా పౌడర్ రెడీగా ఉంటారు, కలిపి ఇప్పుడు 4 రోజుల పాటు అడావుడి చేసి ఏఆర్ డైరీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడిపోయాయని వీళ్ళు చెప్పేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా బెయిల్ మీద బయటకు వస్తారు. అప్పటిదాకా వీళ్ళు ఏంటంటే మనశ్శాంతి ఉండదు. ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసిన రిమాండ్ రిపోర్ట్లు అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రొయాక్టివ్గా దాన్ని ఏదో యాజ్ ఇఫ్ ఏదో జరిగిపోయింది అన్నది ప్రజలకి భ్రమం చేస్తారు. ఆ దేవదేవుడికి సంబంధించిన అంశంలో జరిగేది జరగబోదు కూడా. ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో అక్కడ ఆ దేవదేవుడి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు నాకు తెలిసి శ్రీ వైష్ణవులు చాలా నియమనిష్టలతో అక్కడ ఉంటారు. ఆ నియమనిష్టలతో ఉన్న వాళ్ళకి పొరపాటును కూడా దాంట్లో ఏమైనా చిన్న అపచారం జరిగిందంటే వాళ్ళు చంపేసుకున్నంత పని చేసుకుంటారు సార్. అలాంటివి ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఏదో మంత్రాలు చదివేసి ప్రక్షాళన చేస్తాం ఇట్లన్నిటితో ఏదో అన్ని ఈ పొగాండి కబుర్లన్నీ అవన్నీ టైం వేస్ట్ కార్యక్రమాలు. సో వీటితో అవుట్కమ్ కాదు. వాస్తవంగా ఎవరో సిబిఐ కానీ ఇట్లాంటివన్నీ డైరెక్షన్స్లో దాని మీద వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్స్లో ఏవైతే ఎస్టాబ్లిష్ చేయలేదు ఇవాళ సిట్ రూపంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం కింద దీన్ని అభివర్ణించాలి. ఈ సిట్ వల్ల ఉపయోగం ప్రొలాంగ్ చేయడానికి అంతే. ఇప్పుడు అదేదో జరిగిందని చెప్పడం ఒక ప్రభుత్వం మీద అపవాదం వచ్చింది కదా, గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ మాట అన్నారన్నది ఒక మెయిన్ కన్సర్న్లోకి వెళ్ళింది. సో దానికి ఏదో ఒకటి ఒక అవుట్కమ్ డెరైవ్ అయిపోతే అరెస్టుల దాకా వెళ్ళింది. చూసారా, చంద్రబాబు గారు చెప్పిన మాటకి జస్టిఫికేషన్ వీళ్ళు అరెస్ట్ చేశారు, పొరపాటు చేశారట, వనస్పతి ఆయిల్ కలిసిందట అంటారు. ఆవులు తినే ఆహారంలో కూడా దానివల్ల ఆ ఫ్యాట్ కంటెంట్స్లో డిఫరెన్స్ వస్తుందని ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో అని చెప్పి వీటిలన్నిటిలోంచి అవుట్కమ్ ఏమి ఉండదు. వాళ్ళు శాంపుల్స్ తిరుపతిలో తీసుకున్న శాంపుల్స్లో ఏమైనా వేరియేషన్స్లో లోపలికి తీసుకెళ్తే అపచారం జరిగినట్టు, తప్పు జరిగినట్టు. తీసుకెళ్లకుండా జరిగిందని వీళ్ళు బయట నుంచి కాలు కొట్టేసుకుంటే ఏం చేయాలి? రిజెక్షన్ ఆప్షన్ ఉంది. రిజెక్ట్ చేసిన దాని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి అన్నది క్లాస్ చూడాలి. ఆ క్లాస్ ఉందో లేదో చెప్పకుండా ఏం చెప్పాలి? వాళ్ళే బలవంతాన్ని బొంబాయి చేసి లోపలికి తీసుకెళ్ళిపోలేదు కదా. అంతే కదా. ఏఆర్ డైరీ రిజెక్ట్ చేయమని గౌరవ శ్యామలరావు గారే ఈఓ స్థానంలో చెప్పారు. మరి ఇంకేంటి ఇది కొత్తగా? సార్ నిన్న పార్లమెంట్లో ఏలూరు ఎంపీ గారు అడిగిన ప్రశ్నకి నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇస్తూ ఇండస్ట్రీకి సంబంధించి ఏం సార్ అసలు ఆ ప్రశ్న ఏంది, దానికి సమాధానంగా వచ్చినటువంటి దాన్ని ఏం చెప్తారు సార్? అసలు నిజాలండి. గతంలో రఘురామకృష్ణరాజు గారు కూడా ఇలా అప్పుల విషయంలో అడిగినప్పుడు 442 అని మ్యాజిక్ ఫిగర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. నిజం నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీటలు వేసిన గత ప్రభుత్వంలో అవహేళనలు ఎదుర్కొన్న ఆ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి సమాధానాలు కొత్తగా ఎన్నికైన మహేష్ గారి త్రూగా, పుట్ట మహేష్ గారు అంటే గతంలో తిరుమల దేవస్థానానికి టీటీడీ చైర్మన్ చేసిన పుట్ట యాదవ్ గారి అబ్బాయి అతను, ఆయన అడిగిన ప్రశ్నకి నిర్మలా సీతారామన్ గారు, ఇదే నిర్మలా సీతారామన్ గారు ప్రతిసారి మనకి నిజంగా గాంధారి రూపంలో చూడండి, దుర్యోధనుని కాపాడుకోవడానికి వజ్ర కవచం ఎలా వేసిందో అలాగే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి వజ్ర కవచం వేస్తుంది ఆవిడ. 15,635 కంపెనీలు నమోదయ్యాయి. అంటే ఒకసారి ఇండస్ట్రియల్ మినిస్టర్ని అడిగినా వీళ్ళకి ఇంకా కడుపు మాట చల్లారకు మళ్ళీ అడిగారు అన్నమాట. అడిగితే ఆవిడ డేటా ఈసారి ఎలా ఇచ్చిందంటే చంపపెట్టి సమాధానం ఇచ్చింది. పుట్ట మహేష్ గారు అడిగిన సమాధానానికి 2021లో 2,488, 21, 22లో 3,243, 22-23లో 2,953, 23-24లో 3,664, 24-25లో 3,287 కంపెనీలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 3,076, కృష్ణాలో 2,564, గుంటూరులో 2,164 నమోదైనట్లు వివరించారు. తిరుపతి, ఏలూరు జిల్లాల్లో అత్యల్పంగా ఒక్కొక్కటి నమోదయ్యాయి అని తెలిపారు. 18, 19 నుంచి 21, 22 మధ్యకాలంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్లో 3,707.43 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
18-19 అంటే ఆల్ టెన్యూర్ కదా. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ 3,707 కోట్లు, 0.43 కోట్లు సార్. అంటే 3,703.43 కోట్లు. అంటే దీని అర్థం ఏంటి? సార్ ఓన్లీ కబుర్లు కాలక్షేపం చెప్పుకొని వచ్చిన 14-19 అండ్ 19-24 నుంచి రేపు 29 దాకా ఉండబోయే ప్రభుత్వాలు వర్సెస్ 5 ఏళ్ళు స్టిపులేటివ్ టైంలో 15,635 కంపెనీలు. ఎంఓఈలు కాదు సార్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ అయింది సార్. ఏరియా వైజ్గా విశాఖపట్నం లేని, తిరుపతి లేని, ఏలూరు లేని, ఒకటి తిరుపతి ఏలూరు. ఇంత డేటా ఇచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలో ఎన్ని వచ్చాయి? ఎందుకంటే మనకి డెవలప్మెంట్ హబ్స్ అన్ని చెప్తున్నాయి సోఫార్ ఏంటి, 3 సిటీ, నెక్స్ట్ ఏమో విజయవాడలో సాఫ్ట్వేర్ హబ్బులు క్రియేషన్కి ఉంది, అలాగే విశాఖపట్నం ఇస్ ద మోస్ట్ డెవలపింగ్ జోన్ అని చెప్పారు కదా. సో ఇలాంటి దగ్గర జరుగుతున్న అభివృద్ధి, సంతరించుకున్న అభివృద్ధిని ఇప్పుడు మాట్లాడమంటే తపేలా ఛానల్లో పౌడర్ డబ్బా వాడిని ఏం పులిహోరలు కలుపుతారో దీనికి కలిపి తాలింపులు పెట్టుకోమన్నారు. సో ఈ అప్పులు బాధాలకు అక్కర్లే. నెక్స్ట్ వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఈ విధంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగిందని చెప్పింది వాళ్ళకి కుదరదు. అక్కడే ఈ కిరణ్ రాయలు, ఈ యాదవ్ పనులు, ఈ చిరంజీవి మాట్లాడినవి, ఈ పొద్దుగడి దమ్మిడికి పనికిరాపని మాట్లాడిన మాటలు, వీటి మీదే ఉంటాయి వాళ్ళకి శ్రద్ధ. సార్ మీకు అర్థమైందా? వాళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటే వాళ్ళ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నది జస్టిఫై అయిపోతుంది. అంతే కదా. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారే డెసిషన్ తీసుకుని నోరు మూసుకొని ఉండమన్నాడని, పక్కెళ్ళి ఆడుకోమనంటే అసలు సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పిలవని పెళ్ళికి పేరంటానికి పిలిచి వేరే పిల్లలకు దిద్ది మరి డిస్కషన్స్ పెడతారు. శభాష్. ₹1,00,000 చెక్కుకి రాజస్థాన్ నుంచి ఎగేసుకుని పోలీసులు వచ్చేస్తారు. ఈవిడ దగ్గర ఉన్న సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏవి అక్కడికి రావు, ఆడియోలు వీడియోలు. కానీ ₹1,00,000 చెక్ బౌన్స్ మాత్రం ఇమీడియట్గా ఉరిశిక్ష దాకా తీసుకెళ్ళిపోతారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ గమనించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంత ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారో చూడండి సార్. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.